హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో ఈరోజు అయితే మనం బీట్రూట్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా కడాయి పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. సో అది కొంచెం వేగిన తర్వాత కరివేపాకు ఒక రెబ్బ వేసుకోవాలండి. పోపు దినుసులు వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం వేగాక ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనం దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాము. పసుపు వేసుకుంటే ఆనియన్స్ అనేవి తొందరగా ఫ్రై అవుతుందండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ అనేది మీ రుచికి తగినంత వేసుకోండి. నేనైతే 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ మగ్గిన తర్వాత ముందుగా తురిమి పెట్టుకున్న బీట్రూట్ వేసానండి. సో ఈ బీట్రూట్ అనేది ఒక 5 మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ బీట్రూట్ అనేది ఆయిల్లో మగ్గనివ్వాలి. ఒక 5 మినిట్స్ తర్వాత బీట్రూట్ అనేది ఇలా మగ్గుతుంది. సో ఇప్పుడు దీంట్లో మీరు ఉంటే వెల్లుల్లి కారం వేసుకోవచ్చు, లేదా నార్మల్ కారం వేసుకోవచ్చు. నా దగ్గర వెల్లుల్లి కారం ఉంది కాబట్టి నేను వెల్లుల్లి కారం 1 స్పూన్ వేస్తున్నానండి. ఎందుకంటే బాబు కూడా తినాలి కాబట్టి. సో కారం వేసుకునే ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టించుకొని మగ్గించుకుంటే సరిపోతుంది. అంతేనండి, బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మీకు కనుక నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.